వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తీక్ కర్వా. వివరాలకు వెళ్దాం. అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి విచారణ కొనసాగుతోంది. 9 గంటలుగా పోసానిని ఎస్పీ విద్యాసాగర్ విచారిస్తున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. కాగా బుధవారం రాత్రి 8:25 ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు పోసాని కృష్ణమురళిని తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఒకే ఒక వైద్యుడితో, అది కూడా ఎలాంటి పరికరాలు లేకుండా పోసానికి వైద్య పరీక్షలు చేశారు. అసలే పోసాని ఆరోగ్యం బాగోలేదని ఆయన భార్య, కుటుంబీకులు చెప్తున్నారు. ఈ క్రమంలో పోసానికి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఒకే ఒక్క వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోసానిపై 111 సెక్షన్ కేసు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వారిపై మాత్రమే 111 సెక్షన్ పెట్టాలని ఉన్నత న్యాయస్థానాలు చంద్రబాబు ప్రభుత్వానికి పదే చివాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నవోలు. వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ కన్నా దుర్మార్గం నా దగ్గర ఉండే చూపిస్తాను. మా పార్టీ పెద్దలు ఆ పోస్టింగ్స్ తీసుకుపోయి డీజీపీ గారిని మీట్ అయినారు, ఎస్పీలు మీట్ అయినారు. ప్రతి జిల్లాలో రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఏవైనా ఆ రిపోర్ట్లు చట్టం అందరికీ సమానం ఆర్టికల్ 14 చెప్తుంది. ఈ రాష్ట్రంలో చట్టం అందరికీ సమానమా? మా నాయకుల మీద, నాయకుల యొక్క స్త్రీల మీద పెట్టినటువంటి పోస్టింగ్స్, ప్రతి పోస్టింగ్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవి బుట్ట దాఖలు చేశారా లేదా ఒక్కసారి గుండె మీద వేసుకొని అడుగుతున్నది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ ముగియక ముందే మరో డైవర్షన్ కి తెరతీసింది కూటమి సర్కార్. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, వారి నాయకత్వాన్ని కూడా ఇబ్బందులకు గురి చేయాలి, తద్వారా ఈ ప్రభుత్వం లాభపడాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి కేసులను రిజిస్టర్ చేయించి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, మా అధినాయకుడు కానీ ఎవరు దీనికి బెదిరేది లేదు, అదిరేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని విమర్శించారు మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. హామీల అమల్లో కూటమి సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. కూటమి సర్కార్ శ్వేతపత్రాలన్నీ అబద్ధాల పత్రాలేనని మండిపడ్డారు చెల్లిబోయిన గోపాలకృష్ణ. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు 7,50,000 కోట్లు, 7,43,000 కోట్లే ఉన్నాయి. అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా. 14,43,000 కోట్ల అప్పులని చెప్పింది అబద్ధమని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరి చూపించాడని, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా. రుజువైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేశారని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు మొదటి విడత ఎంచుకున్నారు శ్వేతపత్రాలు, అవన్నీ తప్పుడు నడకలు. రెండో విడత ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేటటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఏపీలో 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానం, తెలంగాణలో 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానానికి పోలింగ్ జరిగింది. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో ప్రలోభాల పర్వం విచ్చలవిడిగా జరిగింది. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల డబ్బుల పంపకం బయటపడింది.
పిఠాపురంలో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ఓటు వేయాలంటూ ఒక్కో ఓటరుకు 3,000 రూపాయలు పంచారు. ఈ వ్యవహారంతో కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేస్తే 3,000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు కూటమి నేతలు. మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3,000 పంచారు. కృష్ణా జిల్లాలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు 2,000 అంటూ టీడీపీ ప్రలోభాలకు తెరలేపారు. పోలింగ్ కేంద్రాల వద్దే టీడీపీ నేతలు బరితెగించడంపై సామాన్యులు మండిపడుతున్నారు. పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపకాలు చేశారు. పెడన మండల టీడీపీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ డబ్బులు పంచారు. కూటమి నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు అడ్డంగా బుక్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు బహుమతులు డబ్బులు పంచుతూ వీడియోల సాక్షిగా దొరికిపోయారు. పచ్చ నేతల నిర్వాకాన్ని ఎక్స్ వేదికగా నిలదీశారు మాజీ మంత్రి రోజా. మిర్చి రైతుల కష్టాలను వినడానికి వైఎస్ జగన్ వెళ్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చాలా మంది ప్రజాస్వామ్య పరిరక్షకులు గుండెలు బాదుకున్నారని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు బహుమతులు డబ్బులు పంచుతున్న కూటమి నేతలు వీడియోల సాక్షిగా దొరికారు. దీన్నేమంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎక్కడున్నారు, ఏమంటారు అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు రోజా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు. పల్నాడు జిల్లాలోని అనేక పోలింగ్ బూత్లలో తమ ఏజెంట్లను బూత్ నుంచి పంపించి వేశారని ఆరోపించారు. వెల్దుర్తి బూత్లో తమ ఏజెంట్ను అనుమతించనే లేదని వెల్లడించారు. బెల్లంకొండ బూత్లోని తమ ఏజెంట్స్పై దాడి చేసి ఆయనపైనే అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ ఓటమి భయంతో మరి అనేక అక్రమాలకు తెరలేపింది, అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల మా పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ బూతుల నుంచి బయటికి పంపివేయటం జరిగింది. అనకాపల్లి జిల్లాలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై చెరుకు రైతులు మండిపడ్డారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు పంటతో నిరసనకు దిగారు. షుగర్ ఫ్యాక్టరీ నిరంతరంగా రన్ కాకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుకు సరైన సమయానికి చెరుకు పంట తరలించినా ఎండిపోతోందని మండిపడ్డారు రైతులు. కూటమి సర్కార్ రైతులకు మేలు చేయకపోయినా కీడు చేయకుంటే చాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల నిరసనతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అనకాపల్లి జిల్లా చెరుకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ఆయన. చెరుకు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందన్నారు కరణం ధర్మశ్రీ. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 1,00,000 టన్నుల పైన ఆల్రెడీ చెరుకు ఉండిపోయింది. ఈమె తక్షణమే అది ఆడాలి. ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి మినిమం ఒక 7-8 కోట్లైనా ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకోవాలి. బాయిలర్ని ఏమో ఇమీడియట్గా బాయిలింగ్ ఎప్పటికప్పుడు చాలా రిపేర్ వస్తుంది. అది న్యూ మిషన్ ఏర్పాటు చేశాను సరే అది ఫ్యాక్టరీని ఆదుకొని రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో 150 రూపాయలు చెల్లించాలి. కార్మికుల జీతాలు పెండింగ్ ఏదైతే ఉందో టన్ను ఒక్కనికి 150 రూపాయలతో పాటు రైతుకు 3.5 కోట్లు మొత్తం ఇవ్వాలి. ఇదే నిర్లక్ష్యంతో ఇదే నిర్లిప్తతో కానీ ముందుకెళ్తే మాత్రం మేము ఉపేక్షించేది రైతుల తరపున పోరాటం చేస్తాం. వల్లభనేని వంశీకి పోలీస్ కస్టడీ ముగిసింది. వంశీని 3 రోజుల పాటు విచారించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ వద్ద వంశీ కీలక కామెంట్స్ చేశారు. సత్యవర్ధన్కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే అప్పుడు నిజం బయటకు వస్తుందన్నారు వంశీ. కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని జడ్జికి చెప్పారు వంశీ. జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని జడ్జికి తెలిపారు వంశీ. కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు అలోన్ గా. సో నాకెవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు, కాబట్టి నన్ను అందరితో 4-5 కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈ రోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్ గా సాల్వ్ చేసుకోండి సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా అని చెప్పారు. కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. నిమ్మకూరులో కొమరవోలు గ్రామస్తులతో ఫోటోలు దిగారు బాలకృష్ణ. తమ గ్రామాన్ని పట్టించుకోరా అని బాలకృష్ణని కొమరవోలు గ్రామస్తులు కోరగా పట్టించుకోను,
ఫోటోలు దిగారుగా వెళ్ళండి అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా అదెక్కడుంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు బాలకృష్ణ. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు బాలకృష్ణ. హైదరాబాద్లో హెచ్సిఎల్ కేఆర్సీ క్యాంపస్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్లోబల్ కంపెనీగా అవతరించిన హెచ్సిఎల్ టెక్ సంస్థ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు సీఎం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్లో దేశ విదేశాల నుంచి భారీ పెట్టుబడులు రావడం గర్వంగా ఉందని తెలిపారు. We welcome Amgen, one of the world's largest life sciences company. A few days ago, we conducted BioAsia, one of the world's finest conferences, and today we are here at HCL. As a global company, HCL Tech has made India proud. It operates in 60 countries and more than 2.2 lakh people. You create world-class offerings in digital, engineering, cloud, and AI across many verticals. తాను మెట్రోను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్లానింగ్ ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. కేంద్రాన్ని అడిగే రేవంత్ హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో నమ్మారు. ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఏంటి, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి ఏ రకంగా గాలి మాటలు మాట్లాడతారని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. తాను తప్పు చేశానని భావిస్తే విచారణ జరిపించాలన్నారు కేటీఆర్. 420 హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనే భయంతోనే ప్రభుత్వం నాటకాలాడుతోందని ఘాటుగా స్పందించారు. अरे भाई सत्ता में तो वो है, सत्ता में रेवंत रेड्डी जी हैं, सत्ता में मोदी जी हैं. अगर उनको कुछ जांच करनी है, तहकीकात करनी है, उनको कुछ इंक्वायरी बिठाना है, आराम से बिठा ले, क्योंकि वो काम तो करते नहीं है, टाइम पास करते हैं. लोगों के लिए कुछ काम तो करना आता नहीं है. जो वादे किए गए 420 वादे अमल तो कर नहीं सकते, क्योंकि ऐसे ही हथेली में जन्नत दिखा के लोगों को गुमराह करके वोट तो ले लिया. आज किसी भी तरह एक अटेंशन डाइवर्शन गेम खेल के किसी को बदनाम करना चाहते हैं. मैं बस उनसे इतना ही कहूँगा, जो करना चाहो करो, क्योंकि 15 महीने से आप तो यही करते आ रहे हो, टाइम पास. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లకు పైగా అభివృద్ధి ఎజెండాతో పేదలకు సంక్షేమ పథకాలతో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కానీ విపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలైన తమిళనాడులోని డీఎంకే, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డిఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ పదే పదే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కొన్ని రోజుల క్రితము కులం పేరు మీదనో మతం పేరు మీదనో రాజకీయాలు నడిపే ఈ పార్టీలు ఇప్పుడు కొత్తగా ప్రాంతం విద్వేషాలు రెచ్చగొడుతూ రేపు ఈ డీలిమిటేషన్ యొక్క ప్రక్రియ కొనసాగితే దక్షిణ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సీట్లో తగ్గుతాయని ఈ బీఆర్ఎస్ నాయకులు, డిఎంకే అటు స్టాలిన్, కేటీఆర్, వినోద్ పదే పదే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. విదేశీ నిపుణులతో సమన్వయం చేసుకుంటూ పనులు కొనసాగిస్తున్నామన్నారు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. అదేవిధంగా 2-3 నెలల్లో
ఈ టనల్ వర్క్స్ కు పునఃప్రారంభించి ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. 6 రోజుల తర్వాత కూడా ఘటనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం చేయలేదని ఆరోపించారు. హరీష్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు జూపల్లి. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, రాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుడు, పొద్దుగాలు వేసిపోతుండు. యాడికి పోతుండు? ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో? మరి ఎందుకు మీరు 10 సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత కానీ ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత కానీ మీకు ఉందా? స్ట్రేట్ గా సమాధానం చెప్పని మాట్లాడుతా ఉన్నా. ఇలా పొద్దునైనా మాట్లాడుతూ ఇంటి దగ్గర ప్రెస్ లో మాట్లాడుతూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడుతున్నాం. అరే నీవు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి 25 కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండానే 25 కిలోమీటర్లు పూర్తి అవుతుందా? మీరు ఆరోపణ చేసిన నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా. కాళేశ్వరం కమిషన్ ముందు అధికారుల బహిరంగ విచారణ దాదాపుగా పూర్తయింది. గతంలో పరస్పర విరుద్ధ సమాధానాలు చెప్పిన మాజీ ఈఎన్సీలను మరోసారి పిలిపించింది కాళేశ్వరం కమిషన్. ఇప్పటివరకు ఒక్కొక్కరిని వేరువేరుగా విచారించిన జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పుడు 4గురిని ఒకేసారి ప్రశ్నించింది. మాజీ ఈఎన్సీలు నల్ల వెంకటేశ్వర్లు, మురళీధర్రావు, హరిరామ్, సిడిఓ, మాజీ సిఈ నరేందర్ రెడ్డిని ఒకేసారి విచారించింది కమిషన్. అయితే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో జస్టిస్ ఘోష్ సంతృప్తి చెందలేదు. విచారణకు ముందు చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని, నిజాలు చెరిపివేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఇంజనీర్లు పలు డాక్యుమెంట్లను దాచారని కామెంట్ చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. రీడిజైన్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. అన్నారం, సుందిళ్ల బరాజుల లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని ప్రశ్నించిన జస్టిస్ ఘోష్కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఆదేశాలతోనే లొకేషన్ మార్చినట్లుగా చెప్పారు అధికారులు. అలాగే ఎవరి ఆదేశాల మేరకు బరాజులో నీళ్లు నింపారని ప్రశ్నించగా కేసీఆర్, హరీష్ రావుల ఆదేశాలతోనేనని చెప్పినట్లుగా సమాచారం. నేషనల్ అప్డేట్స్. వక్ఫ్ సవరణ బిల్లు 2024కు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా రూపొందించిన సవరణ బిల్లును ఆమోదించింది కేంద్ర మంత్రివర్గం. 2వ దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ బిల్లుపై జేపీసీ రిపోర్ట్ను ఈ నెల 13న ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలతో జేపీసీ ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ డిసెంట్ నోట్స్ను పక్కన పెట్టారని ఆక్షేపించారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంట్ నోట్స్ను డ్రాఫ్ట్ బిల్లుకు జత చేయడానికి తమకు అభ్యంతరం లేదని లోక్సభలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గత వారం వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. మార్చి 10న ప్రారంభం కానున్న 2వ దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది.
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ప్రతిపక్ష నేత అతిషి. ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారని ఆరోపించారు. నియంతృత్వంలో బీజేపీ నేతలు అన్ని హద్దులు దాటేశారని మండిపడ్డారు. అసెంబ్లీ వెలుపల ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాలో కూర్చున్నారు అతిషి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం సందర్భంగా విధానసభలో అలజడి సృష్టించినందుకు 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు సస్పెండ్ చేశారు. స్పీకర్ విజేందర్ గుప్తా స్పీకర్ ఉత్తర్వుల నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో మాజీ సీఎం అతిషి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా నిర్వహించారు. కేంద్రం తమిళనాడు ప్రభుత్వం మధ్య లాంగ్వేజ్ వార్ మరింత ముదురుతోంది. హిందీ భాష విషయంలో బీజేపీ డీఎంకే నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఇవన్నీ సిల్లీ మాటలు అంటూ కొట్టిపారేసింది. రైట్, టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.